ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ స్లో పాయిజన్. మనం దాన్ని తేనె రాసి ఒక బ్రాండ్లా చూపిస్తాం కానీ ట్రస్ట్ మీ, ఇట్స్ అన్ అబ్సల్యూట్ కర్స్ ఫర్ యువర్ హార్ట్. నాకు ఒక హ్యాబిట్ ఉండేది. యాక్చువల్లీ హ్యాబిట్ కాదు, ఇట్ వాజ్ అ మైండ్ సెట్. ఎవరైనా నాతో వర్స్ట్గా బిహేవ్ చేసినా, నన్ను హర్ట్ చేసినా, నేను వాళ్ళని హేట్ చేయలేకపోయేవాడిని. వై? బికాస్ ఆఫ్ కాగ్నేటివ్ ఎంపథీ. వాడు ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థమైపోయేది. పాపం వాడి సిచ్యువేషన్ అలా ఉందేమో అని నేను నాకే జస్టిఫై చేసుకునేవాడిని. బట్ జస్ట్ బికాస్ యూ అండర్స్టాండ్ దర్ బిహేవియర్, దట్ డజంట్ మీన్ దే ఆర్ రైట్. బీయింగ్ టూ ఎంపథెటిక్ అంటే అర్థం వాళ్ళ మిస్టేక్స్కి మీరు ఎక్స్క్యూజెస్ వెతుకుతున్నారు అని. బ్రెయిన్కి ఇదొక బ్లెస్సింగ్ అయి ఉండొచ్చు, బట్ కాన్స్టెంట్గా హర్ట్ అయ్యే హార్ట్కి మాత్రం ఇది ప్యూర్ టార్చర్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అందరినీ క్షమించడం కాదు, ఇట్స్ అబౌట్ నోయింగ్ వెన్ టు స్టాప్ బీయింగ్ ఎ డోర్ మ్యాట్. మీరు కూడా ఈ అండర్స్టాండింగ్ లూప్లో పడి గ్రజెస్ని హోల్డ్ చేయలేకపోతున్నారా? దెన్ బీ కేర్ఫుల్. ఆ పాయిజన్ మిమ్మల్ని తినేస్తుంది. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దిస్? మీరు కూడా టూ నైస్ పర్సనా? కమెంట్స్లో చెప్పండి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఫాలో ఫర్ మోర్.